ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు భూమి, ఇంకా గగనంటే ఇష్టము ప్రేమ అలాగే ఉన్నాయా? అంటే నాన్న నాన్చొద్దు. నాకు స్ట్రైట్ గా నీ సమాధానం కావాలి. చెప్పు భూమి. లేదు నాన్న. మరి అలాంటప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుని వాడింటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు తెలుసు కదా నాన్న, మీకు నా పెళ్ళి ఎంత ముఖ్యమో నాకు మా అమ్మ ఆశయం అంతే ముఖ్యం. డాన్స్ అకాడమీ మా ఇద్దరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. పెళ్ళి ఆగిపోయిందన్న ఉక్రోషంతో ఆయన డాన్స్ అకాడమీకి సహకరించరేమో అన్న భయం పట్టుకుంది. ఆ విషయమే ఆయన అడిగి తేల్చుకుందామని వెళ్ళాను నాన్న. అంతేనా? అంతే నాన్న. నిజంగా అంతేనా? అంతే నాన్న. అపూర్వ, ఇప్పుడేమంటావు? నా కూతురు వాడి దగ్గరకు ప్రేమతో వెళ్ళింది, వాణ్ణి మర్చిపోలేక వెళ్ళింది అన్నావు. ఇప్పుడు అది తప్పని ప్రూవ్ అయిందా లేదా? భూమి చెప్పింది నిజం. ఈ ఇంటి పరువు కోసం నాకు భూమి పెళ్లి చేయడం ఎంత ముఖ్యమో తనకు తన అమ్మ ఆశయం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆ నీచుడి దగ్గరికి వెళ్ళింది. నేను నీ మీద ఉంచుకున్న నమ్మకాన్ని అణువంతైనా సడలనివ్వలేదమ్మా నువ్వు. నా బంగారు తల్లివి నువ్వు. ఈ నమ్మకంతోనే నిన్ను అడగకుండా నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. అదేంటంటే, అసలేం జరిగిందంటే, నువ్వు చెప్పింది నిజమే అపూర్వ. భూమి వాడింటికి వెళ్ళింది. ఇప్పటికైనా నా మాట మీద నీకు నమ్మకం వచ్చిందా బావా? అసలు ఈ ప్రేమ అనే పదం ఉంది చూసావు, అది సిగ్గులేని కుక్కలాంటిది. ఎన్నిసార్లు చేదిరించుకున్నా దానికి నచ్చిన ఇంటికి వెళ్తూనే ఉంటుంది. అలాగే మన భూమి కూడా వాళ్ళింటికే వెళ్ళింది. అపూర్వ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నా కూతుర్ని ఎవరితో పోలుస్తున్నావో స్పృహలో ఉండే పోలుస్తున్నావా? అంటే నా ఉద్దేశం మన భూమిని అంటున్నానని కాదు బావా. వయసులో ఉన్న ఆడపిల్లలందరూ అలాగే ఉంటున్నారు అంటున్నాను. ప్రేమనే పెగ్గు తలకెక్కి సిగ్గు ఎగ్గు లేకుండా అబ్బాయిల చుట్టూ తిరుగుతున్నారు అంటున్నారు. సరేలే, ఇంక ఈ టాపిక్ పక్కన పెడితే, ఇప్పటికీ భూమి గగన్ని ప్రేమించట్లేదని నమ్ముతావా? నమ్ముతున్నాను బావా. ఎస్, భూమి మీదున్న ఆ నమ్మకం నాకెప్పటికీ చెక్కు చెదరదు. ఆ నమ్మకంతోనే నేనిప్పుడొక నిర్ణయం తీసుకోబోతున్నాను. రఘు, ఇందాకేమన్నావురా? నా కూతురు మీ సంబంధం ఇష్టం లేక పెళ్లి చూపులు తప్పించుకొని వెళ్ళిందా అని అడిగావు కదరా? ఇది మరీ దారుణంరా. నేనేదో క్యాజువల్గా మీ అమ్మాయి పెళ్లి చూపుల నుంచి తప్పించుకుందా అని అడిగానంతే. ఇంత చిన్న ప్రశ్నకి అనుమానిస్తున్నావా అన్న అపవాదు నాకు అంటగడుతున్నావారా? అవునంకుల్, ఒకవేళ అలా మాట్లాడడం మా నాన్న తప్పే అనుకుంటే ప్లీజ్ క్షమించండి అంకుల్. భూమి రావడం లేట్ కావచ్చు. భూమి రాకుండానే మన నిశ్చయితాంబూలాలు మార్చుకోవడం నీకిష్టమేనా?
అంటే భూమి వచ్చిన తర్వాత భూమి ఇష్టం కూడా కనుక్కుని ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో. అవును మావయ్య. కేపీ చెప్తుంది కూడా కొంచెం ఆలోచించే విషయమే కదా బావా. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఇది నా కూతురు పెళ్లి. తన పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నేను మాత్రమే. నేను ఏ సంబంధం చూస్తే ఆ సంబంధాన్ని తల వంచుకొని తాళి కట్టించుకుంటుంది నా కూతురు భూమి. ఆ నమ్మకం నాకుంది. పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. అలాగేనండి. అయ్యా, వచ్చే గురువారం 10:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇరువురు తాంబూలాలు మార్చుకోండి అయ్యా. అపూర్వ, రా. నీ మీద నా నమ్మకం చెక్కు చెదరలేదని వీళ్ళందరికీ చెప్పాలనిపించిందమ్మా. అందుకే ఈ సంబంధం ఖాయం చేశాను. చూసావా కేపీ, నీకు సంబంధం ఖాయం చేశానమ్మా అంటే నన్ను అడగకుండా ఎందుకు చేశావు నాన్న అని కూడా అడగలేదు. చూసావురా చెర్రి, నా కూతురికి నా మీద ఎంత ప్రేముందో. నేను ఏం చేసినా కరెక్టే అని నమ్మేంత నమ్మకమైన ప్రేమ రాది.